గీ నడుమ మొగులకు తూటు పడ్డదా ఎట్లా? అరెరెరెరే తెంపు లేకుండా జోపుడు జోపుతుండు వానదేవుడు. గెర్వీయకుండా కొడుతుండేటాళ్లకు పట్నము పల్లె అనే తేడా లేకుండా నిండా మునుగుతున్నాయి. పట్నంలో రోడ్లు షెర్లయితే ఊర్ల పొంటి సముద్రాలు అవుతున్నాయి. ఇక చూడుర్రి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలా ఓ బడి ఎట్లా మునిగిందో. చూస్తురు కదా వానదేవుని దెబ్బకు బడి ఎట్లయిందో. సార్షి కొడితే కేజీబీవి పెద్ద బడి ఒక్క తాకుడుకు స్విమ్మింగ్ పూల్ అయ్యింది. మరి బడి కట్టిన కాంట్రాక్టర్ కు వానలు పడితే ఎట్లన్న సోయి ఉందో లేదో గాని ఒప్పజెప్పిన పని తాలు ఓడిపించుకొని అవతల పడితే ఇప్పుడు బడి హాలత్ గీది. దీంతోని బళ్లే చదువుకుంటున్న 200 మంది పొల్లగాండ్లకు తాతిళ్ళిచ్చిర్రట అధికారులు. ముచ్చటెరికాయ అయ్యవ్వలొచ్చి పొల్లగాండ్లకు గిట్ల ఎత్తుకొని మరి ఇంటికి తోలుకపోతుర్రు. అయ్యా అధికారులారా, ఇప్పటికే అవ్వోటి ఇవ్వోటి అని పొల్లగాళ్లకు బొచ్చెడు సెలవులు, అవి సాలవని మళ్ళా ఇవ్వోట. బడిగట్టేటప్పుడు ఎట్లుంది ఏం కథ అనేది యాల కరుసుకుంటే ఈ కథ కాకపోవు. ఏం పనిసారిది అని తిట్టుకుంటూర్రు అక్కడి జనాలు. ఇక ఇదిట్లుంటే అటు గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో వాగులు వంకలు ఊసిపారుతున్నాయి. మానవపాడు అమర్వాయి దిక్కు పెద్దవాగు పొంగుడు పొంగితే 2 ఊర్ల నడుమ వచ్చుడు పోవుడు బంద్ అయింది. రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి అటు ఇటు పోరాకుంట అయ్యింది. కర్నూలు రాయచూర్ నడుమున్న జూలకల్ దిక్కు వాగు ఒడ్డూసి పారుతుంటే ఆయజ మున్సిపాలిటీలున్న గాజులపేటల బజార్లన్నీ చెరువులైనాయి. దీంతోని అటు ఇటు పోరాక జనం తిప్పల చిన్న లేవు. అటు నిర్మల్ జిల్లా పెంబిల కడంవాగు ఉర్రట మీద వారుతుంది. దీంతోని పసుపుల కొలంగూడ హరిచంద్ తండ తులసిపేట ఊర్లకు పోయే జనాలు నడుములోతు వాగుల పానాలు అరిచేట్ల పెట్టుకుని దాటుతుర్రు. అయితే బ్రిడ్జి కట్టిన 6 నెలలకే అది వానలు పడి కొట్టుకుపోయిందట. అందుకే మా 5 ఊర్ల జనాలకు గీ తిప్పలంటుర్రు ఊరోళ్ళు. మరి వీళ్ళ తిప్పల సర్కారు ఎట్లా తీరుస్తుందో ఏమో చూడాలిగా.